వెల్కమ్ టు టీవీటీ న్యూస్. గుంటూరు జిల్లాను రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చుట్టుగుంట, లక్ష్మీనగర్, ఏటీ అగ్రహారం ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే గళ్లామాధవితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్రమణలకు గురైన సైడ్ డ్రైన్లు పరిశీలించి వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. అధ్వాన్నంగా మారిన రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం ధర్మమా అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి తిరుమల బయలుదేరుతున్నారు జగన్. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. గుంటూరు జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులపై జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా భూములకు సంబంధించి 22A తొలగింపు, అన్యాక్రాంతమైన భూముల విషయంలో అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ప్రభుత్వానికి కలిగే న్యాయపరమైన తొలగించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని తహసీల్దార్లు అందరూ పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 30న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రానున్నారు. పద్మ విభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, నాదెళ్ల మనోహర్, స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర ఈ సభలో పాల్గొనున్నారు. సభ నిర్వహణకు ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య గంగాధర్ 8 కమిటీలను నియమించారు. గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా వి అరుణకుమారి బ్రాడీపేటలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో బాపట్ల ఈఎస్ గా ఉన్న ఆమె గుంటూరుకు నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణా, గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఆ శాఖ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరులోని దేవాదాయ శాఖకు చెందిన కొత్తపేట జగన్నాథ స్వామి దేవస్థానం, ఆంజనేయ స్వామి ఆలయం, లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని హుండీలను ఆ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో తెరిచి లెక్కించారు. 3 ఆలయాలకు గాను భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 7,35,000 రూపాయలు ఆ శాఖకు ఆదాయం సమకూరిందని సహ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 29న మోడల్ టెట్ నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు పి బాలకృష్ణ వెల్లడించారు. గుంటూరు బ్రాడీపేటలోని 2/11 లో కాంపిటీషన్ సక్సెస్ కాలేజీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, పేపర్ 2 ద్వారా రాష్ట్ర స్థాయిలో మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు ఓ ప్రకటనలో తెలిపారు. 5 కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు జీతం ఉంటుందని చెప్పారు. 10 డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ, పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులని అన్నారు. హస్తకళలను ప్రజలు ఆదరించి కళాకారులను మరింత ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ సూచించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. కళాకారుల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే క్రాఫ్ట్ బజార్ ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మేరుగ నాగార్జునను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడుగా నందిగం సురేష్ ను నియమించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలకు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ దేవరా సినిమా శుక్రవారం విడుదలైంది. గుంటూరులో ఉదయం నుంచే ప్రీమియర్ షోలు పడడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో మూవీని చూసేందుకు బార్లు తీరారు. బాక్స్ ఆఫీస్ వద్ద దేవరా హిట్ కొడుతుందని సినిమా చూసిన ఫ్యాన్స్ అంటున్నారు. స్టే ట్యూన్ టు టీవీటీ న్యూస్.